ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. కనుక ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన ఈ 16వ వచనంలో ఉండే, అది కూడా 15వ వచనం పైభాగం కనిపిస్తుంది కానీ అది కూడా 16వ వచన భాగంలోనే. ఒకటి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇందులోనే మొదటి మాట ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషం అనేది సామాన్యంగా అయితే వచ్చేది కాదు. ఎందుకంటే సంతోషించడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. సంతోషం అనేది దైవికమైనటువంటి గుణాలతో రావాలి. అమ్మా, లోకానుసారంగా లోక సంబంధమైన విషయాల్లో కాదు. లోక సంబంధమైన విషయాలన్నిటిలోనూ ఎప్పుడు కూడా మనకి కాసేపు ఉంటుంది, వెళ్ళిపోద్ది సంతోషం. అది కాదు. దైవ సంబంధంగా రావాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన మాటే అది కూడా. చూడండి ఆ మాట కూడా. ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. అంటే సంతోషం అనేది రావాలంటే ఫస్ట్ హృదయంలో ఆనందం రావాలి, ఆనందం ఉండాలి. ఆ ఆనందం వస్తేనే కానీ సంతోషం మనం పొందలేం. కనుక దైవికంగా ఆనందించటంలో, దైవికంగా సంతోషించటంలో మరి ఏ విధమైనటువంటి శ్రద్ధాశక్తులు మనకు ఉండాలి? అందరూ లోకానుసారంగానే సంతోషిస్తారు. మనకు అది కాదు కావాలి. అదేనా కావాలి? కాదు కదా. కనుక దైవ చిత్తానుసారంగా ఎల్లప్పుడూ సంతోషించాలంటే ఎంత కష్టపడాలో చూడండి. ఎంత కష్టపడాలో. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యులను బయటికి పంపిస్తే వాళ్ళందరూ వచ్చి, శిష్యులు అందరూ వచ్చి, ప్రభువా, మరి మేము ప్రార్థన చేస్తే దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి నాయనా, మరి ఏమనుకున్నాం, మా ప్రార్థన పవర్ ఎంత ఉందో అని వాళ్ళు శిష్యులందరూ వచ్చి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో అంటున్న మాట చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం. సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అన్నాడు. వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారంట. ప్రభువా, నీ నామం బట్టి మేము ప్రార్థన చేస్తే ఏం పోయాయి? దెయ్యాలు పోయాయని సంతోషపడిపోతున్నారంట వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ అలా చేస్తే మనం కూడా ఏమంటాం? అబ్బో, ఎంత మంచి పని చేశారో, వెరీ గుడ్, దెయ్యాలన్నీ వెళ్ళగొట్టేశారు మీరు అని ఆ తెగ ఆనందపడిపోవాలి. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఒరే నాయనలారా, పిల్ల దెయ్యాలు పోని అని మీరు అనుకుంటున్నారు కానీ అసలు పెద్ద దెయ్యము వాడు అలాగే ఉన్నాడు. వాడు సామాన్యమైన వాడు కాడురా బాబు. వాడి గురించి మీరు ఆలోచించకుండా చిన్న పిల్ల దెయ్యాలు పోని అని సంతోషపడతారేంటి మీరు? కనుక అది కాదు మీరు సంతోషపడాల్సింది. 20వ వచనంలో, ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అంటున్నాడు. ఎక్కడంట? ఈ పిల్ల దెయ్యాలు పోనీ అని ప్రార్థన చేస్తే ఇది జరిగింది, అది జరిగింది అనుకుని దీని గురించి మీరు సంతోషించకండి. మీ పేర్లు ఎక్కడున్నాయి? పరలోకంలో జీవగ్రంథమందు మీ పేర్లు రాయబడ్డాయి. ఇప్పుడు ఎంత కావాలి అసలు మనకి? ఎంత ఆనందం రావాలి అక్కడ? నా పేరు జీవగ్రంథంలో ఉంది అంటే ఆ సంతోషమే వేరు. మనం ఎట్లా ఉంటామంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు అంటే నా పాపం నుండి నా ప్రభు నాకు విముక్తినిచ్చాడు. పాప క్షమాపణ కొరకు నేను రక్షింపబడి బాప్తిసం పొందాను. దేవుని యొక్క ఉన్నతమైన కృప నాకు తోడుగా ఉంది. నా ముందు వెనక కూడా ఆయన కృపే నాకు తోడుగా ఉంది. ఇది నాకు చాలు అని హృదయపూర్వకంగా ఇలాంటి సంతోషం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషిస్తారు. ఒకవేళ అలాంటి స్థితి వాళ్ళకి లేకపోతే లోకంలో ఉన్నవన్నీ కూడా చూసి భయపడి ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని దేవునిలో సంతోషించడం మర్చిపోతారు. సాధారణంగా మనకి సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుకున్న జరిగినప్పుడు, మనం చేయగలిగిన పని చేసినప్పుడు. ఎకరం పొలం కొనుక్కున్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఒక మంచి కాస్ట్లీ జత బట్టలు కొనుక్కున్నప్పుడు ఆనందంగా ఉంటాం. పిల్ల పెళ్లి చేసాం, ఆనందంగా ఉంటాం. ఎంతసేపు ఉంటాయి అమ్మాయి ఆనందాలన్నీ? ఈ సంతోషాలు ఎంతసేపు ఉంటాయి? కానీ మనకు తెలియనటువంటి ఆనందాలు భలే ఉంటాయి. ప్రభు చెప్పిన విషయాలే అవి కూడా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తం అంటే ఎవరు? నా నిమిత్తం అంటే ఎవరు? అక్కడ ప్రభువు నిమిత్తం అని చదవండి ఇప్పుడు. ఓకే, ప్రభువు నిమిత్తము. జనులంటే ఎవరు? జనులంటే ఎవరు? ప్రజలు. అంతే కదా. ఓకే, ప్రభు నిమిత్తము ప్రజలు. మిమ్మల్నంటే ఎవరు ఇక్కడ?
మిమ్మును అంటే ఎవరు? ఆ? ఎవరమ్మా? మనం అనకండి అక్కడ. నన్ను అని పెట్టుకోండి అక్కడ. నన్ను అని పెట్టుకోండి. ప్రభు నిమిత్తము ప్రజలు నన్ను నిందించి, ఎవరిని? నన్ను అనుకోండి. ఆ, నన్ను నిందించి హింసించి, ఎవరి మీద? నీ మీద అంటావు మరి. నా మీద. నా మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, చదవండి అక్కడ. నేను అనాలి కదా అక్కడ. మీరు దానిలోనే ఎవరు చెప్తున్నారు? ప్రభు అంటున్నాడు కదా. అప్పుడు అక్కడ ఏమైనా పెట్టుకోవాలి మనము? నేను అంటే అందరం కలిపేస్తావా అందులో? నేను అని పెట్టుకున్నావు కదా. కదా, నేనని పెట్టుకున్నావు కదా. అప్పుడు నేను మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇప్పుడు ప్రభువు నిమిత్తము ప్రజలు నన్ను నిందించి నన్ను హింసించి నా మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు నేను ధన్యుడను. అప్పుడు నేను సంతోషించి ఆనందించెదను, పరలోకములో నా ఫలము సంపాదించుకుందును. మరి ఇవన్నీ వస్తే, ఇవన్నిటికి కూడా తట్టుకోలేకపోతే ప్రభువులో ఆనందించగలమా? చెప్పండి, ఆనందించగలమా? మనం అనుకున్నవి జరిగినప్పుడు ఓకే, మనం అనుకున్నవి జరగకపోతే మాత్రం సంతోషం ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. అందుకే ప్రభు ఏమన్నంటే, నా నిమిత్తం అంటే ప్రభు కొరకు మనల్ని ఏం చేస్తారంటే ప్రజలందరూ నిందిస్తారు. మరి నిందలు పడినప్పుడు ఆనందం పడుతున్నావా? కృంగిపోతున్నావా? ఎవరైనా మన మీద లేని నింద పంపారనుకోండి, మనం ఎలాగైపోతాం? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. నిజం చెప్తేనే నొప్పి వచ్చేస్తుంది, సంతోషించడం రావట్లా. నింద మోపితే ఇంకెక్కడ సంతోషిస్తాం? కానీ ప్రజలు ఏమంటున్నారు? మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధనులు. అప్పుడు మీరేం చేయాలా? సంతోషించండి. అంటే ప్రభువులో ఆనందిస్తడం వస్తే ఎల్లప్పుడూ సంతోషించగలుగుతాం. అందుకే పౌలు గారు అదే అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషించడం అలవాటు చేసుకోండి అంటున్నాడు. అలవాటు చేసుకోండి. అప్పుడు మీ పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది అంటున్నాడు? మీ ఫలం అధికమవుతుంది అంటున్నాడు. కనుక ఎవరన్నా బుద్ధి చెప్తే మనం తట్టుకోలేం, ఎవరన్నా మంచి మాట చెప్తే తట్టుకోలేం, ఎవరన్నా నిజం చెప్తే తట్టుకోలేం. నేను రాను ప్రార్థనకు అంటావు, వెంటనే ఆగిపోతావు. ప్రార్థనకు రాబుద్ధి ఎత్తలేదు అంటావు, అసలు వెంటనే ఆగిపోతావు. నాకు నచ్చట్లేదు అంటావు. నీకు నాకు నచ్చినట్టుగా ఉంటుందమ్మా సన్నిధి అంటే. సన్నిధిలో ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. సన్నిధిలో ఏ మాటలు వినపడతాయి? దేవుని మాటలు వినపడతాయి. ఆ మాటలు ఏం చేస్తాయి? మనల్ని చక్కగా కోసేస్తా ఉంటాయి. ఎందుకు? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అంది దేవుని మాట. నా మాట ఎవరికి నచ్చుతుంది? అసలే నేను నచ్చుతోండి, నాకు అసలు సరిగా మాటే సరిగా రాదు నాకు. దేవుని మాట అద్భుతంగా ఉంటది. కాబట్టి ఆయన మాట మనకి ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, హెచ్చరిక చేస్తుంది. అన్నిటిలోనూ కూడా ఒకేలాగా స్వీకరించగలిగే మనసు ఉంటే మనం ఏం చేస్తామంటే సంతోషించగలుగుతాం. అందుకే ప్రభు అన్నాడు, ఒరే దెయ్యాలు పోరి అని సంతోషపడతారా మీరు? చిచ్చి, మీరు ఎందులో ఆనందపడాలి? పరలోకమందు జీవగ్రంథములో మీ పేర్లు రాయబడ్డాయని మీరు ఏం చేయాలి? ఇప్పుడు సంతోషించాలి. అది కదా నిజమైన సంతోషం. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 25 వచ్చిన భాగం. 31:25. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషిస్తే, ఏం చెప్తున్నాడు ఆయన? నా ఆస్తి గొప్పదని నేను చెప్పినా, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికిందని నేను సంతోషించిన, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు ప్రకాశించినప్పుడు కాంతి కలిగి నడిచినప్పుడు అతన్నే గాని, నా హృదయమందు రహస్యంగా ప్రేరేపింపబడిన వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన యెడల, ఎవరికి ముద్దు? కొంతమందికి సూర్యుడికి నమస్కారం పెట్టి ముద్దెడితే ఎవరికి ముద్దులు? సంతోషం ఎక్కడ లోకంలో దొరకదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, బాధల్లో కూడా మీకు స్తోత్రం అనే శక్తి ఎప్పుడు వస్తుంది? అప్పుడు. ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, పడిపోయిన అనుకోండి, స్తోత్రం అని చెప్పగలిగే స్థితి ఉండాలి. మీకు ఆదివారం కూడా మనం శుక్రవారం చాలా విషయాలు చెప్పాను. శుక్రవారం చాలా మంచి విషయాలు విన్నాం అన్ని. కనుక మన స్థితి, మన ఆలోచనలు లోకంలో ఉన్నప్పుడు ప్రభువులో ఆనందించడం, స్తుతించడం వస్తే, బ్రతకడం వస్తే మేజర్గా ఆయనలో సంతోషించగలుగుతాం. ఇంకా మిగతా విషయాలు ఏం చూసినా అంతే, ఆనందించలేం.
కనుక శ్రమలు రావా అంటే వస్తాయన్నాడు, కష్టాలు రావంటే వస్తాయి. నువ్వు ఆస్తులు చూసి సంతోషించొద్దు, నువ్వు వేషధారు అవుతావు. నీకున్న సొత్తును చూసి వేషధారు అవుతావు. దానివల్ల నీకు సంతోషం ఏముండదు, కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది. బోడిగుండు అవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? కానీ బోడిగుండు మీద ఇంటికి రావాలంటే ఎన్ని తిప్పలు పడాలి చెప్పండి? మా బొడ్డోడు ఒకడు పెళ్ళయింది, మొన్న పెళ్ళయింది, 2 పెళ్ళి ఉన్నారు. అడిగి సడన్గా జుట్టు మొలిసింది. ఏట్రా అంటే ఏదో చేయించుకున్నాడంట. ఎన్ని తిప్పలు పడుతున్నాడు చూడండి. కానీ ఎంతో ఉంటుంది సంతోషం. ఎప్పుడు చూసినా రెడీ గుండె మీద ఇంటికి వచ్చినాయిరా అంటాం, అడుగుతూ ఉంటాం. ఎప్పుడు గుండెరా అంటాం. సంతోషం ఏమి ఉండదు అందులో. కాబట్టి ఈ శరీరం మీద దృష్టి పెట్టినోడికి సంతోషం ఉండదు, లోకం మీద దృష్టి పెట్టినోడికి సంతోషం ఉండదు, ఆస్తి పాస్తుల మీద నా సొత్తు అనుకుని దాన్ని చూసి సంతోషించేవాడికి సంతోషం ఉండదు. ప్రభు కొరకు ఆనందించడం వస్తేనే సంతోషం వస్తుంది. చూడండి మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ. అంటే లోకంలో ఎలా ఉన్నాం మేము? దుఃఖపడిన వారమైనట్లున్నామండి, దుఃఖంతోనే ఉన్నాం. కానీ దుఃఖంలో కూడా ఏం చేస్తున్నాం? ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాడు. చూడండి పౌలు గారు, మీకు ఎలా చెప్పాలో తెలియక కొన్ని విషయాలు అలా చెప్పాల్సి వస్తుంది అంతే. దుఃఖంలో ఉన్నాడట, కానీ మేము దుఃఖంలో ఉన్నాం. ఎల్లప్పుడు ఎలా ఉన్నాం? ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము. మేము దరిద్రులమైనట్టుగా ఉన్నాం, అనేకులకు ఐశ్వర్యము కలిగిస్తా ఉన్నాం. ఏమీ లేని వారిగా ఉన్నాం, కానీ అన్నీ ఉన్న వారంగా ఉన్నాం. ఈ మాట ఏమైనా అర్థమవుతుందా? ఏమీ లేదంటున్నాడు, అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఎట్లా? లోకానుసారంగా వాళ్ళకి ఏమీ లేవు, మేడలు లేవు, మిద్దులు లేవు, బంగళాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు. కానీ ప్రభువులో మాత్రం అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ప్రభువులో. అందుకే లోకానుసారంగా మాకు ఏమీ లేవు, కానీ దేవుని చిత్తానుసారంగా మాకు అన్నీ ఉన్నాయి. అందులో మేము ఆనందిస్తున్నాం. దుఃఖపడిన పడినట్టుగానే కనబడుతున్నాం, కానీ ఎల్లప్పుడు ఎలా ఉన్నాం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. మేము లోకానికి దరిద్రులా కనబడుతున్నాం, అందరికీ ఐశ్వర్యం ఇస్తున్నాం అంటాడు. ఎలా ఇస్తున్నారు ఐశ్వర్యం? ఇదిగో ఈ సంపద, ఈ ధన సంపద. దరిద్రులుగా కనబడుతున్నాం, మాకు అన్నీ ఉన్నాయి. మరి నీకు ఎంత వస్తుందిరా చెప్పరా బాబు అని అన్నావు అనుకోండి, 10 ఎకరాలు ఉంది, 10 లక్షలు ఉంది అంటావేమో. మా నాన్నకి ఎంత ఉందో తెలుసుకుంటున్నావు? ఈ భూమే మా నాన్నది, ఈ భూమే మా నాన్నది. కాబట్టి మా నాన్నకుందంతా ఎవరిది? మాదే, మాదే. పరలోకం ఆయిందే. కాబట్టి పరలోకం నా తండ్రిదంటే మరి నాకేముంది? నాకు పరలోకం ఉంది. అదండి సంతోషం. భూమి మీద ఉన్న వాటిని చూస్తే సంతోషించలేము, కనుక మనం ఏమీ లేనట్టుగా కనబడుతున్నాం, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. అందరికీ దరిద్రులా కనబడుతున్నాం, కానీ ఐశ్వర్యాన్ని పంచి పెడుతున్నాం. ఈ మాటలు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది, అర్థం కాకపోతే అంతకుమించి నేను మరి ఏమి చేయలేను. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి మాసిదోనియా సంఘాలను చూడండి ఒకసారి. ఎలాగనగా అక్కడ చూడండి, బైబిల్ చూడు. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఏం చేశారట? ఏ శ్రమల్లో ఎవరైనా సంతోషిస్తారు? శ్రమలు, విపరీతమైన శ్రమలు వచ్చినట్టు ఆ సంఘానికి, వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అత్యధికమైన శ్రమలు వస్తే అత్యధికంగా సంతోషిస్తున్నారంటండి. మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని చూడండి. ఒంటి నిండా రోగాలే, మనకి రోగాలు ఉన్నాడా? ఒంటి నిండా రోగాలే. మన స్థితిగతులు, మన ఆలోచన విధానాలు దేవుని మీద పెట్టాలి. ఆస్తిని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, లోకాన్ని చూసి, శరీరాన్ని చూసి సంతోషించేవారు దేవుణ్ణి గణపరచలేరు, దేవునిలో ఆనందించలేరు. అందుకే హబక్కుకు అన్నాడు, ఏమి ఉన్నా లేకున్నా నేనేం చేస్తాను? ఆయనలోనే ఆనందిస్తాను. ఏమున్నా లేకపోయినా ఆయనలోనే ఆనందిస్తానండి. రండి 2వ మాటలోకి వచ్చేద్దాం. మరలా 2వ మాట ఆ 16వ వచనంలోనే, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలోనే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. రెండవది, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఏమున్నది అక్కడ? ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే తెక్కుండా అని కాదు, అక్కడ ఎల్లప్పుడూ అని అర్థం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటప్పుడు చూడండి ఒకసారి, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ప్రార్థన యందు ఏమంటామంటున్నాడు?
ప్రార్థన యందు పట్టుదల కావాలటండి మనకి. ఫస్ట్ ప్రార్థనలో ఏం కావాలి? పట్టుదల కావాలి. నేను చెయ్యాలి, నేను ప్రార్థించాలనే పట్టుదల కావాలి. కానీ ప్రార్థన అనగానే పట్టుదల కాదు, పారిపోతున్నారు. తర్వాత కొలస్సీ పత్రిక 4:2, కొలస్సీ పత్రిక 4:2 ప్రార్థన యందు చాలు. ప్రార్థనలో ఏముండాలంటే నిలకడ ఉండాలి, పట్టుదల ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి. నిలకడ అంటే దాని ఏంటి? తప్పిపోకూడదని. పట్టుదల ఎంత అవసరమో దానికి నిలకడ అంత అవసరం. నిలకడ ఉంటే పట్టుదలగా ఉండగలుగుతాం, లేకపోతే తప్పిపోతాం. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:7 కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండు. మెలకువగా ఉండాలంట ప్రార్థన చేయడానికి. మెలకువగా ఉండు. ఎందుకంటే అన్నిటి అంతము సమీపంగా ఉందంటే అన్ని అంతమైపోయే సమయం ఇప్పుడు మనం ఉన్నది. ఏ సమయాన్ని గుండాగిపోద్దో తెలీదు, ఏ సమయాన్ని కాళ్ళు ఆగేద్దో తెలీదు, ఏ సమయాన్ని ఏ నొప్పి వస్తుందో తెలీదు. అసలు ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకి తెలీదు. కాబట్టి అన్నిటి అంతము సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థనలో ఉండాలి, పట్టుదల ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి, ప్రార్థన మెలకువగా ఉండాలి. ఇది మనం చేయగలగాలి ప్రార్థన. అప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలుగుతాం. అది ప్రార్థన. ప్రార్థనలో మనం చేసే లోపాలు చాలా ఉన్నాయి. మనం చేసే లోపాలు ప్రత్యేకించి ఎల్లప్పుడూ మన అవసరాల కొరకు, మన ఆరోగ్యాల కొరకు, మన వ్యాపారాల కొరకు, మన వృత్తుల కొరకు, మన బాగోగుల కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా కూడా అది వాక్యానుసారమైన ప్రార్థనేనా? ఒకవేళ అలా చేయకూడదా? చేస్తే తప్ప? ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు గారు చేసిన ప్రార్థనలు చూశారు ఎప్పుడన్నా? చాలాసార్లు చెప్పుంటాను కదా. పౌలు గారు ఎలా ప్రార్థన చేశారు చూడండి. అసలు ఆయన ప్రార్థన అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రాసిన తెస్సలోనిక పత్రికలోనే, మనం చదువుకున్న పత్రికలోనే 3:10 చూడండి. ఇంత ముందు ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. 10 అక్కడ నేను చదువుతాను చూడండి. 9-10 కలిసి ఉన్నాయి. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్టు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొని. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? మీరు ఎప్పుడైనా సరే పౌలు గారు ఎప్పుడు నన్ను బాగు చేయి, నన్ను కాపాడు, నాకు ఆరోగ్యమి, నేను నీ చిత్తానుసారంగా నేను నీ పని చేయాలంటే నాకు ఆరోగ్యం కావాలి కాబట్టి నాకు ఆరోగ్యమి, నాకు ఆస్తిపాస్తులు ఇయ్యని. అసలు బైబిల్లో ఎక్కడ ఒక వచనం కూడా కనబడదు. మీరు చూడండి ఎప్పుడైనా బైబిల్లో నన్ను బాగు చేయి, నాకు ఆరోగ్యమి, నాకు ఆస్తులు ఇవ్వి, నన్ను దీవించు అనే మాట పౌలు గారు ఒక్క పదం కూడా కనపడదు బైబిల్లో. అక్కడ ఏమంటున్నాడు? ప్రభువా, విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని తీర్చు. విశ్వాసంలో ఏమేమి లోపాలు ఉన్నాయి, వాళ్ళలో కానీ మాలో కానీ ఏమేమి లోపాలు ఉన్నాయి, వాటిని తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పైన మళ్ళీ 12-13 దగ్గరికి వచ్చేస్తే, ఇదిగో పరిశుద్ధత విషయంలో వీళ్ళు అనింద్యంగా ఉండాలి, వీళ్ళ పరిశుద్ధతలో ఎదగాలి. చూడండి, ఎక్కడ లోకమాన్యం కనబడుతున్నాయా? లోక సంబంధం కనబడుతున్నాయండి? వీళ్ళ పరిశుద్ధతలో ఎదగాలి. అందులోనే మరొక మాట, వీళ్ళ ప్రేమలో ఎదగాలి. ఏ ప్రేమలో? దైవిక ప్రేమలో వీళ్ళు ఎదగాలి, దైవిక పరిశుద్ధతలో ఎదగాలి, దైవికంగా విశ్వాసంలో ఎదగాలి అని ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడు. అంతేకాదు చూడండి, కొలస్సీ పత్రిక 1:9-10-11 కూడా కలిసి ఉంటాయి. అది కూడా చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 9-12 వరకు కలిసి ఉంటాయి. అందులో కూడా ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఆ మాటలు చూడండి, జ్ఞాపకం చేస్తాను మీకు. ఆయన చేసే ప్రార్థన చూడండి. మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానకుండా మీరు సంపూర్ణ జ్ఞానము కొరకు, సంఘం సంపూర్ణ జ్ఞానములో ఎదగాలి, ఆత్మ సంబంధమైన వివేకంతో ఎదగాలి, ఆయన చిత్తానుసారంగా పూర్ణముగా గ్రహించాలి, ప్రతి సత్కార్యములో సఫలమవ్వాలి, దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందాలి, ప్రభు విషయంలో సంతోష పెట్టాలి, అందరిలో అలా నడుచుకోవాలి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పుతో ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, ఆయన మహిమతో ఉండాలి, సంపూర్ణ బలంతో ఉండాలి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అవ్వాలి. వీటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు. అందులో ఎక్కడైనా లోక సంబంధం ఒకడైనా కనబడిందా? నాకు ఆస్తినివి, నాకు ఆరోగ్యం ఇవి, నాకు జబ్బు చేసింది, నా వ్యాపారాన్ని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఇంట్లో వాళ్ళని రక్షించు, పెద్దోడికి పెళ్లి చేయాలి, చిన్నోడికి పెళ్లి చేయాలి, పెద్దోడికి ఇల్లు కట్టాలి, చిన్నోడికి ఇల్లు కట్టాలి, ఇవేమైనా కనబడ్డాయా? లోక సంబంధం ఏమైనా కనబడ్డాయా? లక్ష్మణరాజు, ఏమా నా నిమిత్తము అన్నాడు కదా దేవుడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ధన్యులు అన్నాడు కదా. సంతోషించి ఆనందం, వాటిలో ఆనందించమన్నాడు కదా. వాటిలో ఆనందించాలన్నా కూడా ఇవి కావాలి మనకి. నువ్వు ఎప్పుడైనా ప్రభువా నా విశ్వాసంలో ఉన్న లోపము తీర్చండి, నేను మీ ఎదుట సరిగా ఎలా బ్రతకాలో నేర్పించండి, సంపూర్ణ వివేకం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి,
నీ సన్నిధిలో నేను ఎలా గణపరచాలి మిమ్మల్ని నాకు దయచేయండి. నా లోపాలు ఏంటో సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. నా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఇతరులను, నీ బిడ్డలను ప్రేమించగలిగే మంచి మనసు ఇవ్వండి. ఇవి అడిగావా ఏమన్నా? ఇంకెవరు అడిగావా? నన్ను పౌలు గారిని తీసుకుంటే ఎక్కడా కూడా అసలు ఏమీ అసలు కనబడవండి. ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ప్రార్థన తలుచుకుంటే భయం వేస్తుంది మనకి. అంతేకాదు ఫిలిప్పీ పత్రికలో కూడా 1:9, ఫిలిప్పీ పత్రిక 1:9, 11 కలిసి ఉంటాయి. అక్కడ అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందని చూడండి. మీ ప్రేమ తెలివితో సకల విధముల అనుభవ జ్ఞానంతో అంతకంతకు అభివృద్ధి పొందడానికి, దేవునికి మహిమ స్తోత్రములు చెల్లించడానికి, నీతి ఫలంలో నిండుకుని పడడానికి, నిష్కపటులు నిర్దోషులుగా బ్రతకడానికి క్రీస్తు దినం వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన రాకడ పర్యంతం వరకు మీరు ఇలా బ్రతకాలి, సంపూర్ణులుగా బ్రతకాలి, జ్ఞానవంతులుగా బ్రతకాలి, అభివృద్ధి పొంది బ్రతకాలి, ప్రేమలో తెలివిగా బ్రతకాలి, అనుభవ జ్ఞానంలో బ్రతకాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యో బాబు, నేను చెప్పడం మొదలెడితే బోల్డన్ని వచ్చేస్తాయి. కానీ ఎక్కడైనా మన ప్రార్థనలు ఇవి కనబడుతున్నాయా? పెద్దోడు బాలేదు వాడి కోసం, చిన్నోడు బాలేదు వీడికి చెయ్యి, ఆడు బాలేదు ఆడు పోయి ఈడు బాలేదు ఆడు బాలేదు. అయ్యో బాబోయ్, మనకు తెలియకుండానే మనం చేసే లోపాలు ఇవన్నీ. కనుక ఎడతెగక ప్రార్థన చేయండి అంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏమేమి అవసరమో, ఎలా బ్రతకాలో, ఎలా తెలివిగా బ్రతకాలో, ఎలా జ్ఞానంగా బ్రతకాలో ఇవన్నీ నేర్చుకోవాలి. మచ్చుకు మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ. అన్నీ చెప్పాలంటే అవదు. కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలే కానీ, అపోస్తులే కానీ, వాళ్ళు ఎక్కడైనా ఏం చేసినా, ఎలా చేసినా వాళ్ళు ఏం చేశారో తెలుసా? దైవికంగా ప్రజలను ఎలా రక్షించుకోవాలి, నేను నీ కొరకు ఎలా బ్రతకాలి అని చెప్పారు. టెలిఫోన్ అప్పుడప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, మనకు ఫోన్ చేసేవాడు కొన్ని కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, లేదా మనకి ఏదో కంపెనీ నుంచి ఫోన్ చేస్తూ ఉంటాం. అలా అత్తగారు అంటారు కదా, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతారు. ఏమడుగుతారు? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అడుగుతారు. అంటే వాళ్ళు అలాగడుగుతారు తప్ప మరి నాకు ఈ సహాయం కావాలమ్మా అని అడుగుతారు వాళ్ళు? అసలు అడగరు. మాకు ఈ సహాయం చేయని అడగరు వాళ్ళు. వాళ్ళ డ్యూటీ ఏంటి? నేను మీకు అంటే ప్రజలకు సర్వీస్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. మరి మనం ఎవరం? దేవుని ప్రజలకు మనం కూడా దేవుని తరపున ప్రతినిధులం. దేవుని తరపున ప్రతినిధులం. దేవుని తరపున వాళ్ళ కోసం ప్రార్థించడానికి, దేవుని తరపున వాళ్ళని రక్షించడానికి, దేవుని తరపున వాళ్ళని ప్రకటించడానికి ప్రతినిధులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు నాకు ఏ విధంగా సహాయం చేస్తారని కాదు, నేను మీకు ఏ విధంగా సహాయం చేయాలి దేవుని తరపున, అది ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. అంతేకాదు మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, ఆయన మహిమ కొరకు చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అది ఏమైనా కానీ మనం దేవుని కొరకు బ్రతికితే దేవుడే ఆరోగ్యం ఇస్తాడు. ఎవడండి మనకు మన దేవుడు అలాంటోడా? ఏమనంటాడా? ఆయనే ఇస్తాడు. మనం ఏసీ రూమ్లో కాలు మీద కాలు వేసుకుని, ప్రభా నా భర్తను దీవించు నాయన, నా కుటుంబాన్ని దీవించు నాయన, ఏసీ రూమ్లో నీకు ఏమి నొప్పి ఉంది అసలు? కనుక అందులో ఉండి మనం కష్టపడు. రాళ్ళల్లో, రప్పల్లో, వాళ్ళందరూ కూడా కొండల్లో, గుహల్లో పెట్టి అక్కడ మోకాళ్ళు వేసి ఏడ్చుకుంటా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశారు? నాకు ఆరోగ్యం ఈ ప్రభా నన్ను కాపాడు కాదు. ప్రజలు నశించిపోతున్నారు ప్రభా, మా గ్రామాన్ని కాపాడవా అయ్యా, రక్షించవా. నీ కొరకే ప్రార్థన చేశాను. ఆయన తెల్లవారులు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా ఈ గ్రామంలో ఒక్కనైనా లేపునైనా, ఒక్కనైనా రక్షించునైనా, ఒక్కనైనా కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తే ఒక్కడో తిరిగి వచ్చాడు. ప్రైజ్లో మన ప్రార్థన ఒక్కలైనా కదిలించిందా? ఆ రోజు విచిత్రమైన తెలుసా? ఆ రక్షింపబడినోడు ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి ప్రార్థన చేసుకుని అక్కడ సంఘం స్థాపించబడింది. ఆ గ్రామం అతని ద్వారా రక్షించబడింది తెలుసా? అలా ఎన్ని గ్రామాల్లో సువార్త తీశాడో. 5వ తరగతి చదువుకున్నవాడు, 66 పుస్తకాల మీద వ్యాఖ్యానం రాసినోడు. సిగ్గొచ్చేద్దండి ఇవన్నీ చదువుకుంటే, సిగ్గేస్తుంది. ఎందుకురా నీ బతుకు అనిపిస్తుంది మనకి. నువ్వేమన్నా నోరు తెరిస్తే నువ్వు బూతులాడతావు, నోరు తెరిస్తే దేవుని యొక్క మాట రాదు. నా కొరకు ప్రార్థన చేయండి అంటావు, అడుగుతాం కూడా రాదు నీకు. దేవుడు అంటే లెక్కలేని తనం, రక్షించబడతావు, ఉపయోగం లేకుండా అయిపోతావు. ఎంత గొప్ప స్థాయి అండి నిజంగా. ఎప్పటికీ ఆ పుస్తకాల మీద వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15. మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే.
మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఏదైతే అడుగుతామో ఆయన ఏం చేస్తాడట? ఏం చేస్తాడు ఆయన? ఆయన మన మనవి ఆలకించును. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదు మనడు. ఆయన చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నీ మనవి నేను ఆలకిస్తాను. ఆయన చిత్తానుసారంగా అడగమంటున్నాడు. నువ్వు అడిగేది ఆయన చిత్తమో కాదో ఫస్ట్ మీకు తెలియాలి. నేను అనుకున్నవి జరగలేదు, నేను అనుకున్నవి ఏమీ జరగలేదు, ఇంకెందుకు ఆరాధన అని దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు. భయంకరమైన పాపం అది. వాళ్ళమ్మ భయపడతా 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 జ్ఞాపకం చేసింది. ఒక మంచి దైవజనుడిని తయారు చేసింది. చూసారా? ఆమె ఏం చేసింది? నా కొడుకుని మంచి జాబ్ వచ్చేలే చెయ్యి, మంచి ఉద్యోగం వచ్చేలే చెయ్యి అని అనలేదు. ప్రభు వాడిని రక్షించి అంది అంతే. అంతేనా? వాడిని రక్షించి ప్రభు అంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షించడం కాదు, ఒక మంచి దైవజనుడిగా చేసుకుని తన పనే చేయించుకోవడం. దేవుడు ఆయన చిత్తానుసారంగా అడిగితే అది ఏదైనా మనవి ఆయన ఆలకిస్తాడు. అలా ప్రార్థించాలి మనం. అందుకే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, నిలకడ ఉండాలి, మెరుకు ఉండాలి. అది ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అప్పుడు ఆ పని జరుగుతుంది. అపోస్తలులు ఎప్పుడైనా వాళ్ళ కోసం ప్రార్థన చేశారా? ప్రవక్తలు ఎప్పుడైనా వాళ్ళ కోసం ప్రార్థన చేశారా? అసలు ఆ ప్రవక్తల జీవితాలు అయితే భయంకరంగా ఉంటాయి. ఇర్మియా గారు అయితే గొల్లుమని ఏడుస్తూనే బ్రతికాడు ఎప్పుడు కూడా. ప్రభువా నన్ను బాగు చేయలేదు మరలా ఎప్పుడు కూడా. ఆశ్చర్యం వేస్తుంది ఎలా కొన్ని విషయాలు చెప్పాలంటే. అది ఆయన చిత్తం కనుక ఆయన చిత్తానుసారంగా అడిగితే తప్పనిసరిగా మన మనవి ఆయన ఆలకిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనం రక్షిస్తాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేద్దాం చూడండి. అందులో నా మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. చదువు తల్లి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయములో ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించగలిగే వారంగా కూడా ఉండాలి. ఏ స్థితిలోనైనా స్తుతించాలి. కీర్తన 34వ కీర్తన మొదటి చరణం చదవండి, త్వరగా చదవండి. 34వ కీర్తన మొదటి చరణం ముగిస్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడూ అంటే ఏ స్థితిలోనైనా, కష్టంలోను, బాధలోను, సంతోషంలోను, దుఃఖంలోను, ఆనందంలోను, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించడం అలవాటు చేసుకోవాలి. స్తుతించడం అలవాటు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాము మనం. ఫిలిప్పీ పత్రిక 4:6 ఫిలిప్పీ పత్రిక 4:6 ముగిస్తాను. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకమైన భావం ఉండాలంటాడు. నువ్వు స్తుతులు చెల్లించాలంటే దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. అంతే. కష్టంలోను సంతోషంలో కూడా స్తుతించాలి. దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. దేవునికి దూరం అయితే అన్నిటికీ దూరం అయిపోయినట్టే లెక్క. ఇక మనం భ్రష్టులం అయిపోతాం. భ్రష్ట జీవితం వచ్చేస్తుంది మన జీవితంలో. కనుక దేవుణ్ణి విడిచి ఏది కూడా దూరంగా మనం వెళ్ళిపోకూడదు. కష్టంలోనూ స్తోత్రం, సంతోషంలోనూ స్తోత్రం, అలా చెప్పగలిగే స్థితి కావాలి. అంటున్నారా? చిన్న విషయం చెప్తాను, మీ టైం అయిపోయిందని బాధపడిపోకండి. యాకోబు తెల్లవారులు ఏం చేశాడట? దేవుని దూతతో పెనుగులాడాడు. దానికి ముందు చరిత్ర ఏంటో తెలుసా? తన ఎవరు ఎదుర్కోవడానికి వస్తున్నారు? తన అన్న అయిన ఏసావు మొత్తం అన్ని పట్టుకుని వస్తున్నాడు. పట్టుకుని వచ్చి సైన్యాన్ని పట్టుకుని, ఆ జనాభా పట్టుకుని, అన్ని పట్టుకుని వస్తుంటాడు. ఎక్కడ చంపేస్తాడో ఏమంటాడో, ఆ పాత కక్షలు పెట్టుకుని చంపేస్తాడేమో భయపడి వస్తున్నాడు. అదే సమయంలో ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవదూత వచ్చాడు. అప్పుడు దేవదూతను పట్టుకుని ఏం చేస్తున్నాడు? తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉంటే నీ పేరేంటని అడిగాడు. చెప్పాడు, సమాధానం అయ్యింది. ఆ తర్వాత వదలకపోతే ఏం చేశాడు? ఒక తన్నాడు. అప్పుడు ఏమైపోయింది? తొడ గూడు వసిలెను అన్నాడు. ఇప్పుడు కుంటోడయ్యాడు. ఇప్పుడు తన అన్నగారిని ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. అన్నగారిని ఎదుర్కొంటూ, అంతకుముందు మహారాజులాగా వెళ్ళాల్సింది, ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? కుంటూ వెళ్తున్నాడు. ఇలాగ ఒకవేళ నిజంగా ఇలా వెళ్ళుంటే ఏసావు వేసేసేవాడేమో కదా. కానీ ఎప్పుడైతే ఇలా కుంటూ వెళ్తుంటే ఏసావులో దయ పుట్టాను. ఏసావుకి ప్రేమ కలిగింది. తమ్ముడా, నువ్వా తమ్ముడా,
ఏమైంది తమ్ముడు, ఆ కాలిండి అలా ఉన్నావు, అలాగేంటి ఏంటి? చూసారా, అందులో కూడా దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. అక్కడ ఆ సందర్భంలో, ప్రభువా నిన్ను పట్టుకుంటూ నన్ను కొట్టావు, నన్ను కొడితే నా కాలు పోయింది, ప్రభువా ముందు కాలు నొప్పి తీవా, మా అన్నయ్య ఉంటే తర్వాత చూద్దాం అన్నాడా? అన్నాడా? ఎక్కడా అనలేదండి. ఇది నా మేలుకే, ఇది నా మేలుకే, ఈ దెబ్బ తగలడం నా మేలుకే. అందుకని కుంటుకుంటా వెళ్ళాడు. ఏసావుకి దయ కలిగింది. ఏంటి ముందు చాలా మంది వచ్చారు, చాలా పట్టుకొచ్చారు, ఏంటి ఇవన్నీ? నీ దాసుడినటువంటి నా బహుమానాలన్నా తీసుకున్నట్టు, నాకెందుకు బహుమానాలు, నాకు బోల్డని ఉన్నాయి. మరి నీకు సాయం చేయడానికి మా ఊళ్ళో ఏమన్నా పంపమంటావంటే, అమ్మో అలాగెందుకు పంపించావు, ఏమో ఏం చేస్తాడని భయం, మనసులో భయం, ఏం చేస్తాడని భయం. అంటే వద్దు వద్దు వద్దు, మా వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు. సరే అయితే జాగ్రత్తగా క్షేమంగా రా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి దేవుడు కొట్టాడు ఒక దెబ్బ, కుట్టిగాలు వచ్చింది, మంచిదేనా? మంచిదే కదా. ఒకవేళ నిజంగా ఇలా ఎల్లుంటే వేసేసి ఉంటాడు ఏసావు. అందుకే దేవుడికి అన్నీ తెలుసు, ఎప్పుడు మనల్ని కొట్టాలో ఎప్పుడు మనల్ని లేవనెత్తాలో బాగా ఆయనకి తెలుసు. అందుకని కాలు అడిపోయింది అనుకోండి, ప్రభువా కాలు పడింది, స్తోత్రం నాయన, ఇప్పుడైనా నీ కొరకు బ్రతుకుతాను నాయన అనాలా? ఇప్పుడైనా నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, రెండో కాలుకి వచ్చేలా చూసుకోకూడదు. ప్రభా నీకు స్తోత్రం నాయన అనాలా? గుడ్డివారు చూచినట్లు కళ్ళు తెరువు నాయన, చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలన్నాడు, యూదుల్ని గురించి మాట్లాడతాడు. కనుక ఏదైనా అది నా మేలుకే అనే భావం మన హృదయంలో ఉంటే, ప్రభా నీకు స్తోత్రాలంటాం, ప్రభా నీకు వందనాలంటాం. అందుకే యోబు గారు బిడ్డలందరూ బతికినప్పుడు అందరి తరపున నీకు స్తోత్రాలు అన్నాడు. బిడ్డలందరూ చచ్చిపోయినప్పుడు నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు స్తోత్రాలు అన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అందరికి సువార్త ప్రకటించిన తర్వాత, ప్రభా నీకు స్తోత్రాలైన సువార్త ప్రకటన చేశానన్నాడు. అందరూ వచ్చి హింసిస్తూ ఉంటే నా తండ్రి పని మీద నేను వెళ్ళిపోతున్నాను, ఇవన్నీ సహజమే అన్నాడు. అందుకే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. కనుక ఈ భావాలు మన మనసు లోపల ఉంటే క్రీస్తులో సంతోషించడం, ఆనందించడం వస్తుంది, క్రీస్తు కొరకు పనిచేసి ప్రార్థించడం వస్తుంది, క్రీస్తు చూపిన మార్గాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించడం కూడా వస్తుంది. మనం ఎందుకు తెలియక, దేవుని ప్రేమ అర్థం కాక బలహీనమైపోయి నెమ్మదిగా దిగజారిపోయి వెళ్ళిపోతున్నాం. ఇది అర్థమైతే ఆత్మీయంగా ఎలా బ్రతకాలో, ఎలా చేయాలో ఎక్కువగా జీవించడానికి అవకాశం కలిగింది. కనుక ప్రభు చిత్తం మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.